వెల్కమ్ టు కారుణ్య సమూహం స్వాధ్యాయానికి స్వాగతం. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ, మరి మన స్వాధ్యాయంలో భాగంగా ఎమోషనల్ ఫిట్నెస్ మరి రెండవ భాగంలో మరికొన్ని చక్కటి పాయింట్స్ ని తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. అలాగే ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ అజ్ఞానం అనేది ఉండదు. మరి ఇలాంటి మహానుభావులు అందించేటువంటి ఈ యొక్క పాయింట్స్ మనం ఒక్కొక్కటి తెలుసుకుంటే మన జీవితంలో మనము ఇవి తెలుసుకోకపోతే ఎంత మిస్ అయిపోతామో మనకి ఈరోజు మనం మరికొన్ని చక్కటి పాయింట్స్ ని తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఓషో గారు ఎంతో అద్భుతంగా మరి చెప్తున్నారు. మనము ఎంతసేపటికి కూడా మన యొక్క దైనందిక జీవితంలో ఒక కోపం రానివ్వండి, మనలో ఒక భావోద్వేగం రానివ్వండి, ఏదో ఒక భావోద్వేగం, కోపమనే కాదు, అది ఏదైనా కానివ్వండి, ఎంతసేపటికి కూడా మనము ఆ బయట వాళ్ళు ఏదో అన్నారు అని, లేకపోతే ఒక స్త్రీ పట్ల గాని, ఒక వ్యక్తి పట్ల గాని, ఎవరైనా ఒకళ్ళ పట్ల ఆ మనం వ్యామోహించాము అంటే అది మన వల్ల అని కాదు, వాళ్ళ వల్ల మనం ఏదో ఆ వ్యామోహంలో పడ్డామని, లేకపోతే ఒక కోపం వచ్చిందంటే మన వల్ల కాదు, వాళ్ళు ఏదో అన్నారని కోపం వచ్చిందని. ఇది సహజంగా మనము ఆహ్, ఈ యొక్క కారణాలు, ఈ కోపం కానివ్వండి, భావోద్వేగం కానివ్వండి, ఆనందం కానివ్వండి, ఇవన్నీ మనము ఎంతసేపు కూడా వేరే వ్యక్తుల ద్వారా మనకి వచ్చిందని మనము అనుకుంటూ ఉంటాం. మరి ఓషో గారు చెప్తున్నారు, మీ లోపల ఈ యొక్క భావోద్వేగాలు అన్నీ ఉంటేనే అవి మీకు వస్తాయి. చూడండి, మన లోపల కోపం ఉంటేనే కోపం వస్తుంది ఎవరన్నా ఏదైనా అన్నప్పుడు. ఎందుకంటే ఆ కోపము రావాలి, మనలో ఉన్నటువంటి ఆ కోపము ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అంటే గనక మనకి ఏదో ఒక రీజన్ కావాలి కాబట్టి, ఎవరన్నా ఎప్పుడన్నా ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు మరి మనం వెంటనే కోపం రియాక్ట్ అయిపోతూ ఉంటాము. సో, ఆ కోపానికి సంబంధించింది అంతా మీలోనే ఉంది అని ఆహ్, మరి ఓషో గారు చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారో. ఉదాహరణకి ఒక అమ్మాయి పట్ల మీరు ఎక్కువగా అంటే వ్యామోహంతో ఉన్నారు అంటే గనక, ఆ అమ్మాయి నన్ను అలాగా వ్యామోహింపచేసింది అంటారు. కానీ యాక్చువల్‌గా ఆ యొక్క గుణాలు అన్నీ మీలో ఉన్నాయి కాబట్టి ఆ టైంలో అవి బయటకొచ్చాయి. అంటే మన లోపల అవేవైతే ఉన్నాయో, కోపం కానివ్వండి, ఆనందం కానివ్వండి, అవన్నీ ఉన్నాయి కాబట్టే అవి వచ్చాయి. సో, సో, ఇంకా ఈ పాయింట్ తెలుసుకున్న తర్వాత మనము అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అదేంటి మరి అంటే ఎవరైనా తిడుతూ ఉన్నప్పుడు మనకి కోపం, ఆహ్, ఎవరైనా తిట్టేటప్పుడే కదా మనకు కోపమొస్తుంది. లేకపోతే ఎవరన్నా ఏదన్నా మనకి నచ్చనిది చేసినప్పుడే కదా కోపమొస్తుంది. అంటే వాళ్ళెవరో ఏదో చేస్తేనే కదా కోపమొస్తుంది అని అంటాం. కానీ మనకి అసలు ఆ కోపము దానికి సంబంధించిందంతా మన లోపల ఉంది అని మనం ఎప్పుడు గూడా యాక్సెప్టే చెయ్యం. సో, ఓషో గారు ఏం చెప్తున్నారు అంటే గనక, మీ లోపల గనక ఆ యొక్క శక్తి ఉంటే గనక మిమ్మల్ని మీ మీకు అవమానము ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు బయట వాళ్ళ పట్ల మీకు అవమానం అయితే కలగవచ్చు. కానీ దానికి వెంటనే రియాక్షన్ అనేది అది
ఆహ్, అది మీలోనే డిపెండ్ అయ్యుంటుంది. మీ యొక్క శక్తి పైనే డిపెండ్ అయ్యుంటుంది. కాబట్టి ఈ పాయింట్‌ని అర్థం చేసుకొని, ఎప్పుడైనా మరి కోపము వచ్చింది అంటే, మరి కోపం మీ లోపల ఉంది కాబట్టి ఎవరన్నా ఏదైనా అన్నప్పుడు, మీకు నచ్చనిది జరిగినప్పుడు అది బయటకు వచ్చింది. మరి మరి మన లోపల ఉన్నటువంటి ఆ కోపాన్ని ఎలా పోగొట్టుకోవాలి అని అంటే, అది ఆహ్, ఎవరు లేనప్పుడు ఒక గదిలోకి వెళ్లి ఒక దిండు మీద చూపించండి. ఎందుకంటే అసలు మీ లోపల ఉంది. దాన్ని బయటికి పంపించేయండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక గదిలో అరవండి. అది మీ లోపల ఉంది. అంతేగాని మీ యొక్క ఆహ్, ఈ యొక్క ఈ యొక్క భావోద్వేగాల్ని ఇతరుల పైన అనవసరంగా చూపించకండి. సో, దీని ద్వారా మనకు అర్థమయ్యేదేంటంటే, మనము ఏదైనా ఒక కోప్పడుతున్నాము అంటే గనక, ఆ ఎదుటి వారిలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు ద్వారా కాదు, మన లోపల దానికి సంబంధించినటువంటి ఆ గుణాలన్నీ మన లోపల ఉన్నాయి కాబట్టే మనకి కోపమొస్తుంది. కాబట్టి వాళ్ళ మీద చూపించకూడదు వెంటనే రియాక్షను. ఇది ఎంత అద్భుతంగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్ మరి. మనం ఎంతసేపు గూడా నాకు ఆహ్, వెంటనే గుర్తొచ్చింది. అవునా! మరి ఒక్కసారి నన్ను నేను చెక్ చేసుకున్నప్పుడు మరి నాకెప్పుడు కోపమొచ్చిందంటే, యెస్, ఎవరన్నా ఏదన్నా మనకు నచ్చనిది జరిగినప్పుడే కోపమొచ్చింది. మనకి జరిగేవన్నీ అలాగే ఉన్నాయి కరెక్ట్‌గా చూస్తే. కానీ ఆ టైంలో కూడా మనము ప్రశాంతంగా ఉంటామా? మళ్ళా వెంటనే రియాక్ట్ అవుతామా? అనేది తిరిగి మన యొక్క లోపల ఉన్నటువంటి మన యొక్క శక్తి మీద మన మీదే ఆధారపడి ఉంటుంది. మీ లోపల ఆ శక్తి ఉన్నప్పుడు మీరు వెంటనే రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో, మరి రియాక్ట్ అవ్వాలని ఉంది అంటే దాన్ని అంచుకోమని గూడా చెప్పడం లేదు. కానీ వేరే వాళ్ళ మీద అది చూపించకండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు గట్టిగా అరుస్తారో, లేకపోతే ఒక దిండునెళ్లి కొట్టుతారో అది మీ ఇష్టం. సో, ఈ పాయింట్ తెలిసాక మనకి కోపము వస్తుంది అంటే గనక మరి ఎలాగా? మరి ఇంకా దాన్ని ఎలాగా మరి అంటే ఎప్పుడైతే మనము దానిని చూడడము, మన కోపము ఆహ్, చూడడాన్ని మనము ఒక సాక్షి భూతంలాగా మనము గమనించగలిగినప్పుడు, ఒక సాక్షిలాగా మనము వెంటనే నాకు కోపం వస్తుంది అన్నటువంటి ఎరుక వచ్చినప్పుడు, ఏదో ఒక బ్రేక్ పడినప్పుడు మీ కోపం ఆగిపోతుంది. అలాగే మీ యొక్క శ్వాసను గమనించగలిగినప్పుడు, మీకు వెంటనే ఆ ఎరుక వచ్చినప్పుడు ఎప్పుడైతే మీకు ఆ యొక్క శ్వాసను గమనించగలిగితే గనక మీ యొక్క కోపం నుంచి మీరు వెంటనే మీరు బయటపడగలుగుతారు. మన యొక్క భావోద్వేగాలను మరి ఆ యొక్క కంట్రోల్ చేసేటువంటి శక్తి దేనికుందంటే మన యొక్క శ్వాసకుంది. ఎప్పుడైతే మనము గమనించడం నేర్చుకుంటామో, ఒక సాక్షిలాగా గమనించగలుగుతూ ఉంటామో, అప్పుడు మన మన యొక్క భావోద్వేగాల మీద మనకి పట్టు వస్తుంది. అలాగే మరి ఈ పాయింట్ అర్థం చేసుకున్న తర్వాత, ఇక మన మన జీవితంలో ఏది జరిగినా ఎదుటి వారు కారకులు అనేటువంటి ఆ యొక్క అజ్ఞానం నుంచి వెంటనే బయటపడి, ప్రతి దానికి కూడా మనమే కారకులము అన్నటువంటి ఆ ఎరుకని మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ఎక్కడైతే స్పృహ ఉంటుందో, అంటే ఎక్కడైతే ఎరుక ఉంటుందో, అక్కడ ఆనందం ఉంటుంది. ఎక్కడైతే ఎరుక ఉండదో, అక్కడ దుఃఖం ఉంటుంది. ఎందుకంటే, మరి ప్ర మనం ఎప్పుడైతే ఈ యొక్క ఎరుక లేనప్పుడు మనము వెంపర్లాడుతూ ఉంటాం, పరిగెడుతూ ఉంటాం. అది కావాలి, ఇది కావాలని మరి ఆహ్ ఆ స్పృహ లేకపోవడం మూలానే మన జీవితంలో జరిగే అనేక మరి ఆ యొక్క కష్టాలకి కానివ్వండి, బాధలకి కానివ్వండి, మరి మనము కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూడవచ్చు.
మీరు జైల్లోకెళ్ళిన తర్వాత మరి అక్కడున్నటువంటి ముద్దాయిల్ని అడిగితే వాళ్ళు చెప్పింది ఏమిటి అంటే, ఆ క్షణం హత్య చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఒకానొక వాళ్ళు జైలుకి రావడానికి గల కారణాలు ఏమిటి అని పరిశీలిస్తే, మరి వాళ్ళల్లో కలిగినటువంటిదేంటంటే, ఆ క్షణంలో ఆ చిన్న ఆ యొక్క తప్పు జరిగినటువంటి క్షణంలో పూర్తిగా ఎరుక లేకపోవడం మూలనే ఆ తప్పులన్నీ జరిగాయి. కాబట్టి దుక్కలకి అంటే మనకెక్కడైతే మరి స్పృహ అనేది లేదో అక్కడ మనము మరి మన యొక్క అనేక దుఃఖాలకి కారణమని మనకి మరి ఓషో చెప్తున్నారు. కాబట్టి ఎక్కడైతే ఆ స్పృహ ఉంటుందో అక్కడ మనలో ప్రేమ ఉంటుంది. అక్కడ ఆనందం ఉంటుంది. అక్కడ మనము పరమాత్మునికి అంటే దేవుడికి దగ్గరలో మనము ఉన్నట్లు అని గూడా మరి అక్కడ శక్తి ఉంటుంది. అక్కడ ఆనందం ఉంటుంది. మరి ఎప్పుడైతే మనము ఆ సంపూర్ణమైనటువంటి ఎరుకని మరి ఎప్పుడైతే ఆ జాగరూకత అనేది ఎప్పుడైతే మనలో 100% మేలుకున్నప్పుడు అప్పుడు మనందరం కూడా బుద్ధుళ్ళము అయినట్లే. పత్రి సార్ చెప్పారు ఒకానొక సందర్భంలో మరి పత్రి సారు ఆహ్, ఎప్పుడైతే మనము జంతువు జన్మ నుంచి మానవ జన్మకి వచ్చేటప్పుడు మొట్టమొదటి జన్మల్లో మరి 80% ఏమో మనస్సు మీద ఉంటుంది. 20% ఏమో బుద్ధితో ఉంటాం మనం. మరి కొన్ని జన్మలు తమో గుణము, కొన్ని జన్మలు తీసేసుకుంటాం. ఆ జన్మల్లో కొంత మళ్ళా పెరుగుతుంది. బుద్ధి పెరుగుతుంది. అక్కడ ఒక 40% పెరిగితే మనసు మనసు యొక్క ప్రభావము 60% ఉంటుంది. ఇంకొన్ని జన్మలయిన తర్వాత 60% ఏమో బుద్ధితో మనం అన్నీ ఇది మంచి ఇది బుద్ధి అంటే తెలుసు కదా! ఒక బుద్ధి విచక్షణతో మనం ఏదైనా సరే నిర్ణయాలు తీసుకుంటాం అంటూ ఉంటారు కదా! అలాగనమాట. అలాగా కొన్ని జన్మలు పెరిగేటప్పటికి మన మనసు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. వాడిని గిల్లమని చెప్తుంది. బుద్ధి ఏమని చెప్తుందంటే తప్పు అలా గిల్లకూడదు అని చెప్తూ ఉంటుంది. మనసేం చెప్తుందంటే ఈరోజు కాలేజ్‌కెందుకులే డుమ్మా కొట్టి సినిమాకెళ్దాం అని చెప్తుంది. బుద్ధి చెప్తుంది నో, నో అలా వెళ్ళకూడదు. క్లాస్‌కే వెళ్ళాలి. నేర్చుకోవాలని చెప్తుంది. సో, అలాగా కొన్ని జన్మలయిపోయిన తర్వాత మరి ఈ యొక్క బుద్ధి పర్సెంటేజ్ కొన్ని జన్మలయ్యేటప్పటికి పెరుగుతూ ఉంటుంది. అలా ఎప్పుడైతే మనము 100% మన యొక్క బుద్ధి విచక్షణతో మనము మలుచుకోగలుగుతామో అప్పుడు మనం బుద్ధుళ్ళమైనట్లే అని మరి అంత చక్కటి ఎగ్జాంపుల్‌తో మనకి పత్రి సార్ కూడా ఎన్నో సార్లు మరి చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి బుద్ధ అంటే మనం ఎప్పుడైతే సంపూర్ణమైనటువంటి ఎరుకతో ఉన్నప్పుడే అదే మరి చైతన్యం పూర్తిగా మనం మేలుకున్నట్లు మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఓషో గారు చెప్తున్నారు. కేవలము చూడడం నేర్చుకోండి. కేవలము మనం ఎంతసేపు గూడా మనము ఒక ఒక చక్కటి ఎగ్జాంపులు మనము 2 మాటలు మాట్లాడేటప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్‌ని చూడండి. ఆలోచనలు వచ్చేటప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి 2 ఆలోచనలకి ఉండేటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్‌ని గమనించడం నేర్చుకోండి. సో, మరి మనము ఎంతసేపు గూడా ఆహ్ వెంటనే ఏదైనా చూసిన వెంటనే రియాక్ట్ అవ్వడం అనేది మన యొక్క మానవుని యొక్క సహజం. మీరు రియాక్ట్ అవ్వకండి. వెంటనే మరి దాన్ని గమనించడం నేర్చుకోండి. ఎప్పుడు గూడా ఒక సాక్షి భావంతో మరి ఒక చూసేవాడిగా కేవలము మీరు ఉండండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీలో ఆహ్, హ్మ్. ఒక 2 ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు, ఒక మూడో వ్యక్తి ఏ విధంగా అయితే మాట్లాడకుండా, మరి ఏ విధంగా అయితే ఏమి మాట్లాడకుండా గమనిస్తూ ఉంటాడో, అలాగా మీ లోపల మీరు కళ్ళు మూసుకున్నా కూడా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు వాటికి ఎలాగ రెస్పాన్స్ ఇవ్వకుండా, జస్ట్ కేవలము ఆ ఆలోచనలు కూడా గమనిస్తూ ఉండండి. ఒక సాక్షిభావంతో చూస్తూ ఉండండి. చూడడం నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు ఒక చూడడం అనేది నేర్చుకుంటారో, ఆటోమేటిక్‌గా మీలో ఒక అద్భుతమైనటువంటి మార్పు జరుగుతుంది. ఎల్లప్పుడూ కూడా
మరి మనస్థితి మన 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 చేతుల్లోనే ఉంది. ఇవన్నీ ఎంతసేపు వేరే వాళ్ళ వల్ల నాకేదో బాధ కలిగింది. వేరే వాళ్ళ వల్ల నాకు ఆనందం కలిగింది. వేరే వాళ్ళ వల్ల నాకు దుఃఖం కలిగింది. ఇది అంతా కూడా అజ్ఞానము. కాబట్టి అదంతా కూడా మనలోనే ఉన్నాయి అన్న విషయాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అది బాధైనా, సంతోషమైన, దుఃఖమైన, నరకమైన ఏదైనా సరే అంతా మనలోనే ఉంది. ఎప్పుడూ కూడా బాగా మనము ప్రాక్టీస్ చేయవలసిందేంటి అంటే, ప్రతి పరిస్థితుల్లోనూ అంటే మంచిగా పరిస్థితులున్నప్పుడు మంచిగా చూడడం అనేది చాలా సహజం. అది కామన్. అందులో మనమేం కొత్తగా నేర్చుకునేదేం కాదు. కానీ మనకి అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల్లో కూడా వాటిలో కూడా మంచిని చూడండి అని చెప్తున్నారు మరి మహానుభావులందరూ గూడా. ప్రతి దానిలో కూడా మనము అందులో ఏమి మంచిని వెతకచ్చా అనేది మనం ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి. మనకి చిన్నప్పటి నుంచి మనం పెరిగినటువంటి సొసైటీలో మనకెలాగ అర్థమైందంటే, ఏదన్నా ఒక పరిస్థితి గాని, ఒక వ్యక్తిని చూడగానే అందులో వాళ్ళలో ఏవైతే లోపాలు ఉన్నాయా అనేది టక్కుమని మనం ఐడెంటిఫై చేయడం నేర్చుకున్నాం కానీ, అసలు అన్ని లోపాలు ఉన్నా కూడా అందులో ఏదో ఒక మంచిదనం ఉంది. అందులో అది మనము ఐడెంటిఫై చేయాలి అన్న అలవాటుని మనము కల్టివేట్ చేసుకోవాలి. అప్పుడు మన జీవితంలో ఒక కొత్త కోణాలు అనేవి ఆవిష్కరించబడుతూ ఉంటాయి. ఎల్లప్పుడూ గూడా ప్రతి దానిలో గూడా ఎలాంటి బాధాకరమైనటువంటి సిట్యుయేషన్‌లో అయినా సరే కూడా చూడండి ఒకానొక ఆశావ్యాధి వ్యక్తి ఒక యాక్సిడెంట్ అయినప్పుడు పడిపోయాడనుకోండి, ఏదో దెబ్బ తగిలిందనుకోండి, అదే ఒక ఒక పాజిటివ్ వ్యక్తి అయితే ఏం మాట్లాడతాడంటే, "అబ్బా! ఇంత పెద్ద ప్రమాదంలో కూడా నాకేమీ అవ్వలేదు. చిన్న గాయంతో పోయింది" అని అంటాడు. అదే నెగెటివ్‌గా ఆలోచించి అమ్మో! అమ్మో! నాకెంత దెబ్బ తగిలిపోయిందో ఈరోజు అసలు అంతా నా ప్రాణమే పోయేది. అలా అని అలా నెగెటివ్‌గా మన యొక్క మాట, మన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది? ప్రతి దానిలో కూడా మరి మంచిని చూడడం మనం నేర్చుకోవాలి. ఒక ధ్యానికినను, ఒక సామాన్యునికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం అలాగా. మరి మా ఇంటిలోనే మరి తపస్థలి మాది ఇనాగ్రేషన్ అప్పుడు కరెక్ట్‌గా అది జరిగేటప్పుడే మరి మా మావయ్య పడిపోయారనమాట. అసలు కాళ్ళు నడవలేనటువంటి సర్జరీ చేశారు. ఇంక 2, 3 రోజుల్లో అంతా అరేంజ్‌మెంట్స్ ఉన్నాయి. అయినా సరే ఆయన నోట్లో నుంచి నేను ఒక్కటి కూడా నెగెటివ్ వర్డ్ వినలేదు. అలా పడిపోయినా సరే అసలు నేను ఉండాల్సిన అవసరం ఏంటి? మీరందరూ ఉన్నారు కదా! నాదేముంది నేను ఎంత ఓన్లీ చెప్పేవాడినే. నేను ఓన్లీ పొడుకునేనే చెప్తాను. మీరే చేస్తారా? అలాగే అద్భుతంగా జరిగింది. రియల్‌గా నాకు ఎంత అద్భుతంగా, ఎంత బాగా ఒకానొక జ్ఞాని ఆ విధంగా మాట్లాడతాడు. ఒకానొక జ్ఞాని ఆ విధంగా ఆలోచిస్తాడు. మామూలైతే నా కళ్ళు 2 అన్నీ అయిపోయాయి. ఇంకేముంది అన్నీ ఆపేయండి. ఇంకెవరు చేస్తారు? ఏం చేస్తారు? అని అంటారు. మామూలు సామాన్యుని విషయం కొస్తే. అస్సలు ఒక్క మాట కూడా నెగెటివ్‌గా మాట్లాడడం నేను చూడలేదు. సో, ప్రతి దానిలో కూడా ఒక ఆశావాదంగా ఉండండి. ఒక పాజిటివ్‌ని చూడడం నేర్చుకోండి. అప్పుడు మీరు ఎంతో అద్భుతంగా సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఆ! మరి మౌనం గురించి మనకందరికీ తెలుసు. మరి మౌనంలో కూడా మరి ఒక చక్కటి పాయింట్. మరి అసలైనటువంటి మౌనం అంటే ఏంటి అనేది ఇక్కడ మన ఓషో గారు అద్భుతంగా చెప్పారు మై డియర్ ఫ్రెండ్స్. మౌనం అంటే మనం ఏం చేస్తాం చెప్పండి? జనరల్‌గా మౌనం అంటే గనక ఏమి మాట్లాడకుండా ఆ! మనకి ఆ రోజు మాట్లాడకూడదంటే డెఫినిట్‌గా మనకి బోలెడన్ని మా లోపల పైకి మనం ఏమి మాట్లాడం కానీ బయట మాత్రం లోపల మాత్రము చాలా సంఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. సో, అది నిజమైన మౌనము కాదు అని చెప్తున్నారు ఓషో. ఎందుకంటే మీరు మౌనంగా పైకి మాట్లాడటం లేదు గానీ, లోపల ఎంతో కలవరం ఉంటుంది. ఎంతో సంక్షోభం ఉంటుంది. అక్కడ మీరు అన్నీ గూడా అణిచిపెట్టి వేస్తున్నారు. మరి అసలైన మౌనము ఏంటి అంటే, మరి ఎంత ఆహ్, ఎప్పుడు గూడా అసలైన మౌనము అంటే గనక చక్కగా ఆనందంగా
ఆనందంగా మనం ఎప్పుడైతే ఒక బిగ్గరగా నవ్వినప్పుడు మన లోపలవన్నీ గూడా పోయి మరి అక్కడ అసలైనటువంటి మౌనం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు గూడా అసలైనటువంటి మౌనము అనేది మనలో ఎప్పుడు గూడా నవ్వుతూ చక్కగా ఉంటుంది. అదే అసలైన అసలైనటువంటి మౌనానికి నిదర్శనం అని చెప్తున్నారు. ఎందుకంటే మీ లోపల అన్నీ అణిచిపెట్టి ఉంటే గనక నవ్వు రాదు. సో, అప్పుడు మీరు మౌనంగా ఉన్నా కూడా అది అసలైన మౌనం కాదు అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఇవన్నీ గూడా అణిచివేస్తూ ఉంటామో, అప్పుడు మన యొక్క శ్వాసను కూడా మనం సరిగ్గా తీసుకోలేము. ప్రబోధ్ మాస్టర్ ఇది చాలా చెప్తూ ఉంటారు ఈ పాయింట్ గురించి. నాకు అంటే ఫస్ట్‌లో గుడాకేశాలో అప్పుడు జాయిన్ అయినప్పుడు మరి చాలా చక్కగా సార్ ఏంటంటే ప్రబోధ్ సార్ అందరిని గూడా బిగ్గరగా నవ్వండి, నవ్వండి, నవ్వండి అని చెప్తూ ఉంటారు. అప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటి ఊరుకనే నవ్వండి, నవ్వండి అంటున్నారు అని చాలా మందికి అర్థమయ్యేది కాదు. అసలు దాని విషయం తెలిసినప్పుడే అందులో ఉన్నటువంటి మర్మమేంటో మరి తెలుస్తుంది. ఎప్పుడైతే మనం అంత బిగ్గరగా నవ్వుతూ ఉంటామో, మన లోపల పాతుకుపోయినటువంటి అనేకమైనటువంటి భావోద్వేగాలన్నీ బయటికి రావడం మూలాన, మన శ్వాస మనం బాగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకనే మనకి చిన్నప్పటి నుంచి మనకి మన యొక్క సొసైటీలో అసలు నవ్వకూడదు, నెమ్మదిగానే నవ్వాలి. ఇలాగా మనకి ఒక రకమైనటువంటి సరికాని నమ్మకాలతో మరి జీవన విధానం అనేది సాగుతూ వచ్చింది. మరి ఒక్కసారిగా అంటే రాదు. కానీ ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు మహానుభావులందరూ గూడా. గట్టిగా నవ్వడం నేర్చుకోండి. మీ లోపల ఉన్నటువంటి ఆ అన్నీ గూడా బయటికి రావడం ద్వారా మీరు చక్కటి శ్వాసను గూడా మీరు చక్కగా తీసుకోగలుగుతారు. మరి ఎప్పుడైతే మరి అసలైనటువంటి మౌనం గనక మనం ప్రాప్తించినప్పుడు సహజ సిద్ధమైనటువంటి నవ్వులు అనేవి మరి మనలో విరబోస్తూ ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి బాగా చక్కగా నవ్వండి అని మరి ఓషో గారు చెప్తున్నారు. చక్కగా నవ్వుతో కూడింది అదే ఆ మౌనము అసలైనటువంటి మరి మౌనము అని చెప్తున్నారు. మరి అలాగే మనం ఎప్పటికప్పుడు మన ఆలోచనలకి మధ్య ఉండేటువంటి మరి ఆహ్, మధ్య ఒక 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 గ్యాప్ అనేది ఉంటుంది. ఆ మధ్య ఆ విరామాన్ని మీరు ఎప్పుడు కూడా గమనించండి. అదే అసలైనటువంటి మీరు అని ఓషో చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మనకి ఈరోజు అందరూ కూడా మరి ఈరోజు ప్రతిరోజు మనం ఎంతో చక్కటి మన కారుణ్య సమయంలో అద్భుతమైనటువంటి సాధన చేస్తున్నాం ప్రతిరోజు నైట్. మరి ఈరోజు కూర్చున్నప్పుడు మరి గమనించండి ఆలోచనలు వస్తున్నాయి అంటే గనక, ఆ ఆలోచనల మధ్య ఉండేటువంటి ఆ గ్యాప్‌ని మరి గమనిస్తూ ఉండండి. ఇంకా మరి మనసు ఎల్లప్పుడూ కూడా పదాలనే చూస్తూ ఉంటుంది. కానీ పదానికి మధ్య నిశ్శబ్దాన్ని మాత్రం చూడలేకపోతుంది. ఒక్కసారి గనక ఆ పదానికి మధ్య నిశ్శబ్దాన్ని గనక మనం గమనించగలిగితే, అప్రయత్నంగానే మరి అది గూడా ఎలా అంటే ఏదో ఇప్పుడు మనం ఈరోజు తెలుసుకున్నాం కాబట్టి బలవంతంగా ఆ గ్యాప్‌ని గమనించడం కాదు. ఒక ఆటలాగా ఒక ఒక ఆటలాగా దాన్ని గమనించడం నేర్చుకుంటే గనక ఒక పూర్తి విశ్రాంతిగా కూర్చొని మీరు గనక గమనించగలిగితే ఒక అద్భుతం మీరు చూడగలుగుతారు అని ఓషో చెప్తున్నారు. ఇంకా మనకి ఆహ్, మనము రోజంతా కూడా అనేక రకాలైనటువంటి మాటలు మనం చాలా ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటాం. సపోజ్ ఒక చిన్న టాపిక్‌తో స్టార్ట్ చేస్తాము. అది అక్కడితో ఆపట్లేదు మనం. దానికి ఇంకో ఒక పాయింట్ అడిగితే దానికి ఇంకొక 4 పాయింట్లు యాడ్ చేసి మనము చెప్పడం గూడా మనకి చిన్నప్పటి నుంచి కూడా అలవాటైపోయింది. ఓషో గారు ఏం చెప్తున్నారంటే, టెలిగ్రాఫ్ భాషని ఉపయోగించండి అంటున్నారు. టెలిగ్రాఫ్ భాష అంటే ఏంటో తెలుసా మీకు? టెలిగ్రాఫ్ భాష అంటే ఒక ప్లేస్ నుంచి ఎవరికైనా అప్పట్లో ఇప్పుడు గాదు, ఒకప్పుడనమాట. ఏదన్నా ఒక అర్జెంట్ మెసేజ్ ఏదైనా పంపించాలి అంటే గనక,
ఎవరైనా ఇంట్లో ఏదైనా స్టార్ట్ ఇమ్మీడియేట్‌లీ ఒక చిన్న వర్డ్ అనమాట. మొత్తం చెప్పరు. ఓన్లీ స్టార్ట్ ఇమ్మీడియేట్‌లీ టెలిగ్రామ్ వచ్చిందంటే, అమ్మో! ఏదో సీరియస్ త్వరగా వచ్చేయమన్నారని పరిగెత్తేవారనమాట. ఒక టెలిగ్రామ్ భాషలో ఏంటంటే చాలా క్లుప్తంగా, చాలా సింపుల్‌గా చేసి చెప్తూ ఉంటారు. ఎక్కువ మాట్లాడకుండా. అలాగా మీరు రోజులో టెలిగ్రామ్ భాషని మీరు ట్రై చేయండి. మరి ఎంతమంది ట్రై చేస్తారో చూద్దాం. సింపుల్‌గా అనమాట. ఎక్కువ మనకి గంటలు, గంటలు విశదీకరించి చెప్పడం తెలుసు గానీ, షార్ట్ కట్‌లో మనం ఎలాగా అనేది ప్రాక్టీస్ చేయమని మరి ఓషో గారు చూడండి ఎంత అద్భుతమైనటువంటి మరి ఇది మనకి హెల్ప్ అవుతుందో. ప్రతి దాన్ని గూడా సింపుల్ షార్ట్ కట్‌లో మనము మాట్లాడడం అనేది మరి నేర్చుకోమంటున్నారు. మీరు వినడమే కానీ, అలాగే మీ యొక్క మరి వినడం ప్రతీదీ గూడా గమనించడం నేర్చుకోమంటున్నారు. ఆహ్, ప్రకృతిలో అంటే ఇప్పుడు చూడండి, ప్రకృతిలో ఇప్పుడు జంతువులు, వృక్షాల వలె మరి అవి ఏమి చేయవు. అలాగా కూర్చొని అలాగా దాని ప్లేస్‌లో వృక్షం ఉందనుకోండి, అదేమి చేయవు. అలాగా అక్కడ దాని ప్లేస్‌లో అది అలాగే ఉంటుంది. అలాగా మీరు గూడా జస్ట్ వాటిలాగా మీరు జస్ట్ ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించండి అంతే. అలా చూస్తూ ఉండండి అంతే. ఆ ప్రకృతిలో అలా మమేకమైపోతే ఏమి జోక్యం చేసుకోకుండా జస్ట్ వాటి యొక్క అందాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి. అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే, దేనితో కూడా కంపేర్ చేయొద్దు. అసలు కంపారిజన్ అనేది అసలు వద్దే వద్దు అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే, మరి ఎప్పుడు ఈ కంపారిజన్ అనేది అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, మనము ఇప్పుడు క్లాస్ ఉందనుకోండి. క్లాస్‌లో ఆహ్, వా నాకంటే, నాకంటే తనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది. సో, మనకంటే ఏంటి మనం ఎప్పుడు గూడా ఈ కంపారిజన్ అనేది ఏంటంటే, మనకి ఎదుటి వాళ్ళతో కంపారిజన్ చేసుకొని ఆహ్, చేసుకుంటూ ఉంటాం. సో, ఎప్పుడు గూడా మనల్ని మనం గొప్పగా చెప్పుకోవడానికి గూడా మనం ఈ కంపారిజన్ అనేది ఎలాగైతే ఉపయోగిస్తామో, అలాగే ఈ కంపారిజన్ మూలాన మనల్ని మనం తక్కువగా, మనల్ని మనం తక్కువగా ఉంచుకోవడానికి గూడా భావించాల్సినటువంటి పరిస్థితులొస్తుంటాయి. కంపేర్ చేసినప్పుడు మనకంటే ఆహ్, పెద్దవాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మనకెప్పుడు ఒక న్యూన్యతా భావం. అయ్యో! నేను చేయలేకపోయానే అనేటువంటి న్యూన్యతా భావం. సో, ఇది ఏం చేస్తుందంటే మనల్ని కుదించి వేస్తుందనమాట. సో, కాబట్టి దాని మూలాన మనకెన్నో మన లోపల ఎంతో కలతలు అనేవి గూడా మరి ఆ ఘర్షణ అనేది ఆ యొక్క కంపారిజన్ మూలాన ఆ యొక్క అంతర్ఘర్షణ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా కంపారిజన్ అనేది అసలు వద్దే వద్దు. అసలు ఎప్పుడు గూడా పోల్చుకోకండి. సో మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. అలాగే మనల్ని ఈ కంపారిజన్ మూలాన మనం ఎక్కువ అని చెప్పేసి మనలో అహంకారం రాకుండా ఉండాలన్నా, అలాగే మనం తక్కువ అని చెప్పేసి మనలో ఈ యొక్క ఆత్మన్యూన్యతా భావము పోవాలి. ఇవన్నిటికి కారణం ఏంటంటే కంపారిజన్. కాబట్టి అసలు కంపారిజన్ అనేది వద్దే వద్దు. వాళ్ళు ఇన్ని గంటలు చేశారు. నేను కూర్చోలేకపోతున్నాను. లేదు. వాళ్ళకంటే నేను ఎక్కువ గంటలు చేశాను. ఈ కంపారిజన్స్ అసలు వద్దే వద్దు అని చెప్తున్నారు ఓషో. ప్రతీదీ గూడా అనుభూతి చెందడం అనేది ప్రాక్టీస్ చేయండి. ఒక స్నానం చేస్తున్నారు. ఆ స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లు మీ మీద పడుతున్నప్పుడు అనుభూతిని పొందండి. మీరు ఒక నేల మీద పడుకున్నప్పుడు మీ శరీరం ఎలా ఫీల్ అవుతుందో అనుభూతిని చెందండి. ఒక నదిలో మీరు స్నానం చేస్తున్నారనుకోండి. అప్పుడు మీ యొక్క ఎంత అనుభూతి చెందుతున్నారో అది అనుభూతి చెందండి. అప్పుడు మీరు అలాగా ఎప్పుడైతే అనుభూతి చెందడం మీరు గనక ప్రారంభించినట్లయితే, మీ లోపల ఒక కొత్త అద్భుతమైనటువంటి ప్రాణం పుట్టుకొచ్చినట్లు మీకు ఆ శక్తిని మీరు పొందుతారు. ప్రతీదీ కూడా అనుభూతి చెందడం నేర్చుకోండి అని చెప్తున్నారు ఓషో. ప్రతీదీ గూడా మీరు ఏదైతే చేస్తున్నారో ప్రార్థించడం అంటే ఏదో ఒక టైంలో ప్రార్థించడం కాదు. మీరు చేసే ప్రతి పని గూడా ఒక ప్రార్థనే అంటున్నారు ఓషో. ఎంత అద్భుతమైన వర్డ్ ఇది మరి.
ప్రతి ఒక్క పని గూడా మీరు ఒక చక్కటి ఒక ప్రేమపూర్వకంగా చేసినప్పుడు ప్రతీది గూడా ఒక పవిత్రమైనదే. ప్రతీది గూడా ఒక అద్భుతమైన మరి ప్రార్థన లాంటిదే. ఇంకా మరి ఓషో చెప్తున్నారు. అసలు ప్రతి ఒక్కరిలో కూడా సృజనాత్మకత అనేది ఉంటుంది. ఆ సృజనాత్మకతని మనము అడ్డగించినప్పుడే మనము హింసాత్ములుగా మనము తయారవుతాము. కాబట్టి ఆహ్, మీరెప్పటికప్పుడు సృజనశీలులుగా ఉండండి. సో, ఈ సృజనాత్మక శక్తి మనల్ని ఎటువైపు మూవ్ చేస్తుందంటే, దైవత్వం వైపు మూవ్ చేస్తూ ఉంటుందనమాట మనల్ని. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ సృజనాత్మకతకి మనం అడ్డుపడుతూ ఉన్నప్పుడు, మనలో ఒక హింసావరుడు, ఒక వినాశకారుడు లేవడం అనేది ఉంటుందనమాట. కాబట్టి ఎప్పుడు కూడా సృజనాత్మకంగా ఉండండి. ఏ పని చేసినా కూడా నిజంగా అంత అద్భుతంగా ఉంటుందో సృజనాత్మకంగా ఉంటే. మన యొక్క యొక్క ఆ థింకింగ్ అంతా మనం చక్కగా ప్రతిదీ ఇప్పుడు చూడండి ఒక కూరల్లో మన ఆడవాళ్ళకైతే గనక కూరలే ఉందనుకోండి. ఈరోజు ఒకరోజు పచ్చెనపప్పు, ఒకరోజేమో ఇంకోసారి పెసరపప్పు, ఇంకొక రోజు ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా చేస్తే ఎంత ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. రోజు ఒకటే చేస్తా ఉంటే ఎలా ఉంటుంది? అహా! సో, సృజనాత్మకంగా ఉండండి. అది మిమ్మల్ని ఒక చక్కటి దైవత్వం వైపు మిమ్మల్ని తీసుకువెళ్తుంది. ఇంకా ఓషో ఏమంటున్నారంటే, ఎప్పుడు గూడా హింసాత్మకతని ప్రోత్సహించకండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈవెన్ మనము ద ద హిట్లర్, హిట్లర్ గురించి అన్ని రాజ్యాలను, అన్ని వాటిని నాశనం చేసిన హిట్లర్ గురించి చెప్పుకుంటున్నాం గానీ, ఈవెన్ అలాంటి వాటిని చెప్పి ప్రోత్సహించకండి. హిట్లర్ గురించి గాదు మనం చెప్పుకోవాల్సింది. బుద్ధుడు గురించి చెప్పండి. సో, హింసాత్మకతను ఎప్పుడు గూడా ప్రోత్సహించకండి. ఇప్పుడు లేటెస్ట్‌గా ఒక మూవీలో 'పుష్ప' సినిమాలో మరి ఎంతమంది చూసారు 'పుష్పలో'? అదంతా కూడా స్మగ్లింగ్ అదంతా హింసాత్మకత. సో, అలాంటి వాటిని ప్రోత్సహించకండి. అవి గాదు మనకి ఇన్‌స్పిరేషను. సో, ఇలాంటివి పిల్లలకి బోధించకండి అని చెప్తున్నారు. ఎందుకంటే, ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. రాజకీయ నాయకులందరూ గూడా ఇప్పుడున్నటువంటి లీడర్స్ అందరూ గూడా హింస మీదే బతుకుతూ ఉన్నారు. ఎందుకంటే, అసలు ఇండియా సెపరేటు, యూఎస్ సెపరేటు, యూకే సెపరేట్ ఇలా దేశాలు అన్నీ ఒకటే. అందరూ ఉండేది ఒకటే. అసలు ఎందుకు ఈ దేశాలు ఇవన్నీ ఎందుకు? ఎవరికి వాళ్ళు దేశం కింద విడగొట్టుకొని, నా దేశం నావి, నా సరిహద్దులు ఈ ఇవి ఉంటేనే మరి దానికి ఒక నాయకుడు కావాలని చెప్పేసి ఈ విధంగా నాయకులందరూ గూడా హింస మీదే బతుకుతున్నారు. మనకు కావాల్సింది అది కాదు అని చెప్తున్నారు. హింసనెప్పుడు గూడా ప్రోత్సహించకండి. ఇంకా దీన్ని ఎంతో చక్కగా ఆహ్, ఏ ఏ జంతువయినా సరే మరి పాపం దాన్ని టచ్ చేస్తేనే అది దాన్ని ఏదైనా ఇబ్బంది పడితేనే మరి అది మనకి ఉంటుంది. కానీ ఏ జంతువు కూడా మనిషిలాగా బాంబులు పెట్టుకొని, తుపాకులు పెట్టుకొని ఏ ఒక్క జంతువన్నా మరి తిరుగుతుందా? మనము ఈ హింస అసలు ఈ మనిషి సృష్టిస్తున్న హింస క్రూర మృగాలతో కూడా పోల్చినా కూడా ఎంతో దారుణం అని మరి ఓషో గారు చెప్తున్నారు. హింస అసలు వద్దు, 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 వద్దు అని మరి చెప్తున్నారు. ఇంకా ప్రతీదీ కూడా అంగీకరించడం నేర్చుకోండి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ అంగీకారం గురించి మనం చాలా సార్లు చెప్పుకున్నాం. దాన్ని అంగీకరించండి. అంగీకరించి దాన్ని గమనించడం నేర్చుకోండి. మళ్ళా గమనించడం. ఎక్కడైతే మనము గమనించడం మనం నేర్చుకుంటూ ఉంటామో, అప్పుడు అవి మనకి ఆ యొక్క భయాలు అవన్నీ గూడా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి అన్నిటిని గూడా అంగీకరించండి. ఏమని చెప్తున్నారంటే, ఒక చిన్న ఎగ్జాంపులు ఒక చీకట్లో మరి ఏమీ లేదు అంటే ఒక చీకట్లో మనం భయపడుతూ ఉన్నప్పుడు ఆహ్,
ఫస్టు మరి భయపడినప్పుడు భయపడనివ్వండి. ఏదో ఒక రోజు ఆ భయపడడానికి ఏమీ కారణం లేదు. భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఆ యొక్క భయపడడం ద్వారానే అసలైనటువంటి నిజాన్ని, సత్యాన్ని తెలుసుకుంటూ ఉంటారు. మీరు ముందుగానే దాని నుంచి మీరు అటు ఇటు అని డైవర్ట్ చేయకండి అని చెప్తున్నానన్నమాట. సో, ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది. ఎక్కడైతే స్వీకారం ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది అని చెప్తున్నారు. ఒక మంట ఒక కాలుతుంది అని అన్నప్పుడు మనం చెప్పలే ఒకసారి దానికి దగ్గరలోకెళ్ళాడనుకోండి, టచ్ చేసాడనుకోండి, అమ్మో! కాలుతుందని చెప్పేసి వెంటనే తీస్తాడు. సో, ఆ నొప్పి ఆ యొక్క మంట అది ఏం నేర్పించింది? ఓహో! ఇలా టచ్ చేస్తే వేడి తగిలి నెప్పుడుతుంది అనేటువంటి జ్ఞానం వచ్చింది. సో, అలాగా నొప్పి ద్వారానే మనకి జ్ఞానం వస్తుంది. ఏదైతే స్వీకరించినప్పుడే మనకు అందులో నుంచే మనం జ్ఞానం నేర్చుకుంటాము అని చెప్తున్నారు. మరి ఇంకా బాధను ఎలాగా అనుభవించాలి అని గూడా చెప్తున్నారు ఓషో. ఎంత అద్భుతంగా చెప్తున్నారో చూడండి. మనందరికీ గూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా బోలెడన్ని బాధలు, బోలెడన్ని నొప్పులు, బోలెడన్ని అన్నీ ఉంటాయి. మరి దాన్ని గూడా ఏమని చెప్తున్నారంటే, మరి మన లోపల ఈ యొక్క బాధ కానివ్వండి, ఇవన్నీ గూడా పైపైనవి అని చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మీరు మీ లోపలికి వెళ్ళగలుగుతారో, అక్కడ మీకు కేవలం ఆనందమే ఉంటుంది అని చెప్తున్నారు. మీరు ఎప్పుడైతే మీకు ఏదైనా ఒక బాధ కలిగినప్పుడు మరి దాన్ని గనక గమనించడం గనక మీరు ఆహ్, నేర్చుకుంటే మీకు వెంటనే ఒక విషయం తెలుస్తుంది. ఆ బాధ మరెవరికో మీకు కాదు అని తెలుస్తుందని చెప్తున్నారు. బాధను గూడా చూడమంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్. బాధను గూడా చూడమంటున్నారు. ఎందుకంటే ఆహ్, ఇవన్నీ గూడా మన లోపల అంతరంగానికి పైన ఉన్నవే అని చెప్తున్నారు. మీరు లోపలికెళ్ళండి. లోపలికెళ్తే గనక వాటన్నింటి నుంచి దూరమయ్యి మీ లోపల ఉన్నటువంటి ఆనందాన్ని మీరు టచ్ చేయగలుగుతారు. కాబట్టి దాన్ని గూడా గమనించడం నేర్చుకోండి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే, ఈ బాధ అనేది మీ చుట్టూతు మీ యొక్క కేంద్రానికి సంబంధించింది గాదు. ఆ కేంద్రానికి చుట్టూతూ ఉండేవే ఇవన్నీ కూడా ఈ యొక్క భావోద్వేగాలు. సో, ఒక్కసారి మీరు గనక ఆ కేంద్రం లోపలికి వెళ్ళగలిగితే గనక, మీరు దాని నుంచి అతి సునాయాసంగా మీరు వీటి నుంచి బయట పడగలుగుతారు అని ఓషో చెప్తున్నారు. ఇంకా, ఇంకా ఒక అద్భుతమైన పాయింట్ చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఏమిటి అంటే, అందరిని గూడా చక్కగా ప్రేమించండి అని చెప్తున్నారు. ఒక చక్కటి ఎగ్జాంపుల్. ఉదాహరణకి మన ఇంట్లో పేరెంట్సే ఉన్నారనుకోండి. ఆ పేరెంట్స్‌తో ఉన్నప్పుడేమో మనం సరిగ్గా ఉండం. వాళ్ళకి చేయాల్సినటువంటి మంచిగా వాళ్ళకి హెల్పింగ్ నేచర్ ఉండదు. వీళ్ళని ఇసుక్కుంటూ ఉంటాము. వాళ్ళకి చూపించాల్సినటువంటి ప్రేమ, వాళ్ళతో స్పెండ్ చేయాల్సిన టైంని మనం ఇవ్వము. నిజమైనటువంటి ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మనకి బాధ ఉండదు అని చెప్తున్నారు ఓషో. యెస్, ఇది కరెక్ట్. అవునా కాదా? వాళ్ళతో ఉన్నన్ని రోజులు మనం ప్రేమగా ఉన్నట్లయితే ఓకే. వాళ్ళ టైమొచ్చింది వెళ్లారు. ఉన్నన్ని రోజులు మనం వాళ్ళతో చాలా చక్కగా చూసుకున్నాం అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ జనరల్‌గా జరిగేదేంటంటే ఉన్నప్పుడేమో పేరెంట్స్‌ని నానా మాటలతో, నానా చేష్టలతో బాధ పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఈ బాడీ వెకేట్ చేసిన తర్వాత అయ్యో! నేను మా నాన్నగారితో నేను టైమ్ స్పెండ్ చేయలేకపోయానే, మా నాన్నగారితో నేను ప్రేమగా ఉండలేకపోయానే అని బాధపడుతూ ఉంటారు. సో, అందరూ గూడా ఉన్నప్పుడే ఉన్న వాళ్ళతో అందరితో గూడా ప్రేమగా ఉండండి అని చెప్తున్నారు ఓషో. ఎందుకంటే ప్రేమ అనేది చాలా చాలా గొప్పది. సో, అందరితోనూ గూడా ప్రేమగా ఉండండి. ఆహ్, వాళ్ళు బ్రతికి ఉండగానే వాళ్ళని పూర్తిగా ప్రేమించండి. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మీకు ఎలాంటి బాధ మీకుండదు అని చెప్తున్నారు. ఈ ప్రేమ ద్వారానే మరి ఎన్నో అద్భుతాలు మరి జరుగుతాయి. కవులు రాస్తారు. వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క కళలన్నీ గూడా ఆ ప్రేమ తత్వంతోనే మరి అన్నీ గూడా వస్తూ ఉంటాయి. ఈ ప్రేమ అన్నది చాలా గొప్పది. అందరిని గూడా ప్రేమించండి అని ఓషో చాలా చక్కగా చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా ప్రేమ అనేది గూడా ఒకానొక అద్భుతమైనటువంటి అనుభవం. ఈ అనుభవాలన్నీ గూడా పొందండి చక్కగా. ప్రేమించండి. అందరితో కూడా మీ తల్లిని ప్రేమించండి. మీ చుట్టూతో ఉన్న వాళ్ళని ప్రేమించండి. ఇక వాళ్ళెళ్ళిపోయినప్పుడు ఇక మనకి బాధ ఉండదు. ఎందుకు అంటే మనం వాళ్ళున్నప్పుడు మనం చాలా చక్కగా ఉన్నాం కాబట్టి మనకెలాంటి బాధ ఇక ఉండదు. కాబట్టి అందరితోనూ మంచిగా ప్రేమగా ఉండండి అని చెప్తున్నారు. ఇంకా దాంతో పాటు ఇంకొక పాయింట్ చెప్తున్నారు. ఏమిటి అంటే ఎవరైతే ఫస్టు వారిని వారు ప్రేమించుకుంటారో అప్పుడు వాళ్ళు మాత్రమే ఇతరులకి ప్రేమను పంచగలుగుతారు. మీ లోపల అంతా డొల్లు ఉంటే మీరు ఎదుటి వాళ్ళకి ఏం
మీరేం పంచుతారు? కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఇది ఎంత ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. మనకి చాలా మంది వాళ్ళని వాళ్ళే ప్రేమించుకోకుండా ఇతరులను ప్రేమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అక్కడ ఏమి ఉండదు అని చెప్తున్నారు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మరి మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే ఏంటి? ధ్యానంలో ఉండడం మై డియర్ ఫ్రెండ్స్. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే మొట్టమొదటిగా ధ్యానంలో ఉండడం. అందుకనే చూడండి మీరు గమనించండి. ధ్యానంలో ఉన్న వాళ్ళు ఎన్ని రోజులైనా ఒంటరిగా ఈజీగా ఉండగలుగుతారు. ధ్యానంలో లేని వాళ్ళు పక్కన తోడు లేకపోతే ఎక్కువ రోజులు ఒంటరిగా ఉండలేరు. గమనించండి. కాబట్టి ఫస్టు అందరూ కూడా నేర్చుకోవాల్సింది ధ్యానం. మన అంతరంగంలోకి మనం వెళ్ళడం నేర్చుకోవాలి. గంటలు, గంటలు చక్కగా ఏకాంతంలో కూర్చొని ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనకి ఈ విద్య తెలుస్తుందో, అప్పుడు మనలో ఎప్పుడైతే అవగాహన శక్తి మనలో బాగా పెరుగుతుందో, అప్పుడు మనం అందరిని గూడా ప్రేమించగలుగుతాము. అప్పుడు మనం అందరిని గూడా అవగాహన చేసుకోగలుగుతాము. అప్పుడు మనం అందరిని గూడా అర్థం చేసుకోగలుగుతాము. అందుకనే ఓషో అంటున్నారు, "ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి." ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మస్వరూపులే. ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ యొక్క ఆత్మ గౌరవం అనేది ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడు కూడా ఎవ్వరిని కూడా మరి ఆహ్, ఆ విషయం మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరిని కూడా ఒక గౌరవించుకుంటూ మనం జీవించాలి అని చెప్తున్నారు. యెస్. చాలా మంది వాళ్ళకున్నటువంటి స్టేటస్‌ని బట్టి గౌరవిస్తూ ఉంటారు. నో, నో ఫ్రెండ్స్. అలా యొక్క పరిస్థితుల్లో ఆ విధంగా చేయవచ్చు. కానీ, ప్రతి ఒక్కళ్ళకి గూడా వాళ్ళ వాళ్ళ అంతరంగంలో వాళ్ళ యొక్క ఆత్మగౌరవం ఉంటుంది. తప్పకుండా చూడండి ఒక పనమ్మాయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తను ఊరుకోదు. ఆత్మగౌరవం అది. నువ్విస్తే ఇవ్వు డబ్బులు లేకపోతే పో నేను పోతానంటది. ప్రతి ఒక్కళ్ళని గూడా గౌరవించడం నేర్చుకోండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎవ్వరిని గూడా తక్కువగా చూడడం అనేది మరి ఎప్పుడు గూడా అలా ఉండొద్దు అని చెప్తున్నా. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆత్మ గౌరవం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ పట్ల, అందరి పట్ల గౌరవంతో ఉండండి. మిమ్మల్ని మీరు అంగీకరించుకోండి. ఓకే. మీ మిమ్మల్ని మీరు బాగా మీ యొక్క ప్రేమలో మీరు ఉక్కిరిబిక్కిరైపోండి అని చెప్తున్నారు. మీరు అప్పుడు మిమ్మల్ని ఎప్పుడైతే మీరు ప్రేమించుకుంటారో, అప్పుడు మీలో ఆ సృజనాత్మకత అనేది మరింత పెంపొందుతుంది అని అంటున్నారు. మీరు ఎలా ఉంటే అలా అంగీకరించుకోండి. ఉదాహరణకి నేను అందంగా లేను. నేనెందుకు పనికిరాను. ఇలాంటివి కాదు ఎవ్వరు ప్రతి ఒక్కళ్ళు ఒక్కటే మై డియర్ ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనల్ని మనం గౌరవించుకోవాలి. మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళెవరి లాగానో మాట్లాడాలని, వాళ్ళెవరు లాగానో మనము ఉండాలని, వాళ్ళెవరో అని ఎంతసేపు ఇతరులను అనుకరించుకోండి. మీకంటూ మీకోటి పెట్టుకోండి. అసలైన స్వేచ్ఛ అది. మీరు వేరే వాళ్ళలాగా నేను బావలతో ఉండాలి. వాళ్ళెలా ఉన్నారో, లేకపోతే సౌందర్యలాగా నేనిలాగా ఉండాలి. లేకపోతే చిరంజీవిలాగా నేనిలా ఉండాలి. చిన్నప్పుడు ఇలాంటియన్నీ ఉంటాయి. అలాగా చిన్నప్పటి నుంచి మనకు ఆ సొసైటీలో అలాగా మౌల్డ్ అయిపోయింది. కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్రి ఇండివిడ్యువల్ హాస్ దేర్ ఓన్ స్పెషాలిటీ ఉంటుంది. మీ స్పెషాలిటీలో మీరు వెళ్ళండి. డోంట్ కంపేర్ విత్ ఎనీవన్. వాళ్ళలాగా నేనుండాలి అని మీరు కంపేర్ చేసుకోకండి. ఎవరిది వాళ్ళే. హ్మ్. సో, మీరు ఎంతసేపు మీరు వేరే వాళ్ళలాగా ఉండాలి అనుకుంటే గనక మీలో ఉన్నటువంటి సృజనాత్మకత ఆగిపోతుంది. కాబట్టి ఎప్పుడు గూడా వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి అనేటువంటి వాటి నుంచి బయటపడండి అని ఓషో గారు మరి మన యొక్క ఆహ్, మనం ఎలాగా మన ఎమోషన్స్ మనం అన్నీ చక్కగా ఎలాగా మనం ఆ ఫిట్‌నెస్ పొందాలి అనేది ఒక కొన్ని అద్భుతమైన పాయింట్స్ మనము ఈరోజు తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు ఇంతటి జ్ఞానాన్ని అందించినటువంటి మరి ఓషో గారికి మరొక్కసారి మన యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ, చక్కగా రేపటి తిరిగి మన స్వాధ్యాయంలో మరిన్ని అద్భుతమైనటువంటి పాయింట్స్‌ని తెలుసుకుందాం. థాంక్ యూ.